ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళు మన వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసుకోవాలి. పార్కింగ్ ప్రైసెస్ వచ్చి ఇవే. బైక్ అయితే 20 రూపీస్, కార్కి అయితే 50, బస్కి అయితే 100 రూపీస్. ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. ఇదే ఎంట్రన్స్. మన ఎలిఫెంట్ క్యాంప్ వచ్చి అక్కడ ఉంది, కనిపిస్తుందా? మనం ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాల్సిన రూట్ ఇదే. ఊటీ వెళ్ళే రూట్ స్టార్టింగ్లోనే వస్తుంది. ఊటీ 36 కిలోమీటర్స్ ఉన్న చోటే ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్న ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చాం. ఇదే ఎంట్రన్స్. ముడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ 2026 ఫస్ట్ బ్లాగ్ మాది. ఇది క్యాంపు. మార్నింగ్ 8:30 అవుతుంది. వ్యూస్ అయితే బాబులుగా లేవు. అదో చూడండి ఎలిఫెంట్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఎలిఫెంట్స్ ఫీడింగ్ టైం అయింది. జనవరి కదా, మంచు చాలా పడుతుంది. అందులో అది కర్ణాటక. ఫారినర్స్ అయితే చాలామంది వచ్చారు. ఎంట్రీ టికెట్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. చూడండి ఆ ఎలిఫెంట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఈ ఎలిఫెంట్ క్యాంప్లో ఒక టెంపుల్ కూడా ఉంది. చూద్దాం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళి. ఫస్ట్ అయితే ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎలిఫెంట్స్ని షూట్ చేద్దామంటే వీడియో తీద్దామని. ఎలిఫెంట్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఇదే ఎలిఫెంట్ ఫీడింగ్ క్యాంప్. ఎలిఫెంట్ దగ్గరకు వచ్చాం. చిన్న ఎలిఫెంట్ ఎంత మంచిగా ఉందో చూడండి. దూరంగా నెమ్మళ్ళు బాగా అరుస్తున్నాయి. అదో అక్కడ నెమ్మలు ఉంది చెట్టు పైన. వావ్ సూపర్. ఆ ఎలిఫెంట్ గంట కూడా పెట్టారు. ఎలిఫెంట్ క్యాంప్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎలిఫెంట్స్కి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎలిఫెంట్స్ని చూసుకున్న వాళ్ళ ఫొటోస్ అనుకుంటా. డైలీ వీళ్ళు పెట్టే ఎలిఫెంట్ ఫుడ్ ఇదే. ఎలిఫెంట్కి పెట్టే ఫుడ్లో ఇవన్నీ మిక్స్ చేస్తారంట. రాగి, రైస్, సాల్ట్, జంగ్రీ, కోకోనట్, షుగర్ కేన్. ఇది ఎంత క్యూట్ ఉందో చూడండి. రఘు అంట దీని నేమ్. ఇంకో చిన్న ఎలిఫెంట్, దీని పేరు బొమ్మి అంట. చాలా మంచిగా ఉంది చూడండి.
ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపీస్ పర్సన్కి. మేము 4 మెంబర్స్ వచ్చాం. 120 రూపీస్ తీసుకున్నారు. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8:30 నుంచి 9 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి 6 వరకు ఉంటుంది. ఈ బామో ఎలిఫెంట్ ఏజ్ వచ్చి 65 ఇయర్స్ అంట. So what do they recommend? We have a aviary. In aviary distance restricted. All right. So in that elephant camp we have a 10 elephants. So if you have your elephant in Masjid, how do you take care of it? So we keep it separately. So near a river, we will tie it there. So do they come and see the mother? No. నెమళ్ళు చాలా బాగా ఆడుకుంటున్నాయి. ఎలిఫెంట్ ఫీడింగ్కి యూజ్ చేసే లారీ అంట అది. కృష్ణ ఈ ఎలిఫెంట్కి నానేమే పెట్టారు. చాలా మంచిగా ఉంది నానేం పెట్టడం వల్లేమో. ఇప్పుడే ఇక్కడ చెప్పారు ఒక్కొక్క ఎలిఫెంట్కి సపరేట్ చేస్తారంట ఫీడింగ్. ఇవన్నీ మిక్స్ చేసి పెడతారంట. కామాచికి పెట్టే ఫుడ్ ఇది, బామాకు పెట్టే ఫుడ్ ఇది. ఒక్కొక్క ఎలిఫెంట్కి పెట్టే ఫీడింగ్ ఇది. ఎవటి వాళ్ళకే సపరేట్ చేసి పెడతారంట విత్ వెయిట్లతో కలిపి. ఏదో అక్కడ మెన్షన్ చేశారు, నాకు తమిళ్ రాదు. ట్వంటీ 27 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. వాటి నేమ్స్, ఏజ్, వాటి లిస్ట్. అన్నిటికన్నా పెద్దది భామ, 76 ఇయర్స్ అంట. ఇక్కడ మంచిగా నేమ్స్, ఏజ్ అన్నీ రికార్డ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 9 ఎలిఫెంట్స్కి ఫీడింగ్ చేస్తారంట. ఈ ఫుడ్ అంతా మిక్స్ చేసి బాల్స్ లాగా తయారు చేసి పెడతారంట. వాళ్ళు అలో చేస్తే ఎలా మిక్స్ చేస్తారో చూపిస్తాను, నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడ పుట్టాయి కూడా, బర్త్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. కొన్ని రెస్క్యూ చేశారంట, కొన్ని బార్న్ ఇన్ క్యాంప్ అంట. ఇక్కడ ఉన్న 27 ఎలిఫెంట్స్లో బొమ్మి ఏజ్ చాలా తక్కువ, 5.5 ఇయర్స్ అంట. ఫిమేల్ అంట బొమ్మి. అందరికన్నా పెద్ద వచ్చి బామ, 76 ఇయర్స్. అది కూడా ఫిమేలే అంట. ఇప్పుడే ఇంకొక ఎలిఫెంట్ వచ్చింది. నేమ్ వచ్చి సెంతిల వాడివు. ఓకే, చాలా మంచిగా ఉంది. మేల్ అనుకుంటా. ఎలిఫెంట్స్కి ఫుడ్ స్టోరేజ్ చేసే రూమ్ ఇది. ఈ క్లైమేట్కి ఎలిఫెంట్స్తో టైం స్పెండ్ చేస్తే మామూలుగా లేదు. మా అబ్బాయి చూడండి ఎంత మంచిగా చూస్తున్నాడు. Tell me, Raghu's age is 9 years old. Okay. It is rescued elephant at 9 months old. Okay. It was rescued at Osur forest. Usur forest. Yes. And Bhumi is 6 years old. So it was rescued at Satyamangalam forest. The age is 6.5 years. 6.5 years. Thank you. మంత్స్ ఏజ్లోనే ఈ రఘుని హొసూర్ ఫారెస్ట్లో రెస్క్యూ చేశారంట. బొమ్మికి ఇప్పుడు 6.5 ఇయర్స్. అక్కడ చార్ట్లో ఉన్న ఏజెస్ ఒక 1 ఇయర్ బిఫోర్వి, ఎందుకంటే అక్కడ 5.5 ఇయర్స్ అని మెన్షన్ చేశారు.
రఘుకి మంచిగా ఆకలిస్తున్నట్లుంది, ఫీడింగ్ కోసం ఎదురు చూస్తుంది. ఇంకో 10 minutesలో స్టార్ట్ చేస్తారు ఫీడింగ్. ఇంకా మిక్స్ చేయలేదు. ఆఫీసరు ఇప్పుడే అన్నీ చెక్ చేస్తున్నాడు వెయిట్ ప్రకారం, వాటికి ఫీడింగ్ పర్ఫెక్ట్గా పెడుతున్నారా లేదా అని. వీళ్ళు వెయిట్తో సహా చెక్ చేసి పెడతారంట ఫీడింగ్. ఈ ఎలిఫెంట్ క్యాంప్స్లో నాకు నచ్చేది ఇదే, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆన్ టైం జరుగుతుంది. ఫీడింగ్ కూడా ఎంత మిక్స్ చేయాలో అంత మోతాదులోనే మిక్స్ చేస్తారు. ఇప్పుడే మేడం కూడా వాళ్ళని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది కదా అన్నీ చూసుకోండి అని. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళంతా వాటి టేక్ కేర్స్ వాళ్ళే చూసుకుంటారు వీటిని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫారెన్ నుంచి వచ్చారంట. వీళ్ళంతా మన ఇండియన్సే. అక్కడున్న ఎలిఫెంట్ దంతాలు చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా బాగుంది. అన్నిటికీ ఆకలిస్తున్నట్లుంది, టైం అవుతుంది కదా. ఈ ఎలిఫెంట్ ఏజ్ 59 years అంట. అదిగోండి అలా మిక్స్ చేస్తారు, కనిపిస్తుందా? ఈ అన్న వాళ్ళు ప్రిపరేషన్ చాలా మంచిగా చేస్తున్నారు. బ్లాక్ కలర్లో ఉన్నది రాగి అనుకుంటా. అవును, సాల్ట్ అన్నీ వేస్తున్నాను, అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను, చాలా మంచిగా మిక్స్ చేస్తున్నాను చూడు. ఫస్ట్ ఎలిఫెంట్కే మిక్స్ చేసి పెడుతున్నారు ఫీడింగ్. మంచిగా ఆకలితోంది కదా, మంచిగా తింటుంది. ఇప్పుడు రఘు టైం, రఘు ఫీడింగ్ చేస్తున్నారు. రఘు మంచిగా తింటున్నాడు చూడండి. గేట్ క్లోజింగ్ టైం అని కూడా బెల్ కొట్టారు, అవి కూడా వెళ్ళిపోతున్నాయి. ఎక్సైట్మెంట్తో వచ్చి బాగా బాధతో వెళ్తున్నారు, ఎందుకంటే ఇంకా టైం స్పెండ్ చేయాలని వీటితో. జస్ట్ 1 hour ఇచ్చారు వాళ్ళు, 1 hour.